ఇక డీటెయిల్స్ చూస్తే ఇండియన్ ఎయిర్లైన్స్ చరిత్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని మేఘాని నగర్ గోడసర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. 100 వరకు డెడ్ బాడీలను అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించారు. విమానం బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలడంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న 20 మంది వైద్యులు కూడా మృత్యువాత పడ్డారు. Let's go. Yeah. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఫ్లైట్ నంబర్ AI-171 విమానం క్రాష్ అయింది. ప్రమాదానికి గురైన విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 230 మంది ప్రయాణికులు, మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే ఘటన సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం తెలిసిన వెంటనే స్పాట్కు పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. పరిసరాల్లో పొగలు కమ్ముకున్నాయి. ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు పరిసరాల్లో రోడ్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన ఫ్లైట్ నెంబర్ AI-171 విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తోంది. మధ్యాహ్నం 1:39 సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకుంది. ఆ వెంటనే 2 నిమిషాల తర్వాత విమానం ఎయిర్పోర్ట్లోని గోడను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులోనే ఉంది. అయితే విమానం టేకాఫ్ తీసుకున్న సమయంలో దాదాపు 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఈ విమానంలో దాదాపు 300 మంది ప్రయాణించవచ్చు. లాంగ్ జర్నీ కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ కుప్పకూలిన విమానంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఓ పని మీద విజయ్ రూపానీ లండన్ వెళ్తున్నట్లు సమాచారం. రూపానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ విమానంలో 169 మంది ప్రయాణికులు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీసులు, 1 కెనడియన్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రయాణికుల్లో 217 మంది పెద్దలు, 11 మంది పిల్లలు, 2 శిశువులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరంతరం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కేంద్ర మంత్రి. అటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయవాడ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు. విజయవాడలో ఉన్న రామ్మోహన్ నాయుడు వెంటనే ప్రత్యేక ఫ్లైట్లో వెళ్తున్నారు.
मूवी नहीं चल रही अंदर, लोग फंसे हैं, दूर रहो यार। क्रैश हो गई है, जिसमें प्रिलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। तो इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस और उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए, ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक। नहीं, ऐसी हमारे पास सूचना आई थी। वो आज निकलने वाले थे, पहले तो बाद में निकलने वाले थे, लेकिन उसकी टिकट आज की हो गई और हमको मैसेज मिला है कि ये प्लेन क्रैश हो गया है। उसमें विजय रूपाणी थे, लेकिन ये कंफर्म न्यूज नहीं है। हम तो बहुत चिंतित है, हम बाजू में ही रहते। मैं ज्यादा नहीं बोल सकती। 35 साल से रहते, 88 से रहते हम, हमारे साथ ही रहते, हम फैमिली जैसा ही है। मेरा हस्बैंड है, वो फैमिली डॉक्टर है उसका, और मैं तो मान ही नहीं सकती कि ऐसा हो सकता है। उसमें शायद विजय भाई उसमें आज होंगे, ऐसा थोड़ा बहुत न्यूज आता है। ये न्यूज कंफर्म है या नहीं, इट इज वेरी डिफिकल्ट टू से। सो वी आर हाईली इंटेंस सिचुएशन कि क्या होगा क्या नहीं होगा। अब प्रेस वाले जो है, हम उनसे पूछते हैं कि भाई ऐसा क्या हुआ और कैसे हुआ। यदि आपके पास कोई कंफर्म न्यूज है तो आप हमको बताइए। On Canada, we had a question from Shivam and also from you. So I will combine both these issues. As you are aware, our Prime Minister had received a call from the Canadian Prime Minister last week. During the call, Prime Minister Carney had invited Prime Minister to attend the G7, and as you are aware, the invitation has been accepted. It was also an occasion for the two Prime Ministers to talk about India or reflect on India-Canada relations and how do we take it forward. As you are aware, India-Canada are vibrant democracies which are bound by shared democratic values and a steadfast commitment to the rule of law, and of course very vibrant people-to-people ties. We believe that the forthcoming meeting between the two leaders on the sidelines of the G7 summit in Kananaskis in Canada will offer an important opportunity for them to exchange views on bilateral and global issues and explore pathways to set or reset the relationship based on mutual respect, shared interests and sensitivity to each other's concerns.
ఇక మొత్తంగా అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం అయితే అందరినీ కలిచివేస్తుంది. ఈ ఘోర ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా స్పందించింది. ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. విమానానికి కెప్టెన్గా పనిచేస్తున్న సుమిత్కు ఎల్టీటీసీగా 8,200 గంటల కోపైలట్ కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా డీజీసీఐ వివరాలైతే ప్రకటించింది. ఇక ఏటీసీ ఇచ్చిన సమాచారం మేరకు విమానం రన్వే 23 నుంచి టేకాఫ్ అయితే తీసుకుంది. అంతలోనే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని అయితే అధికారులు తెలిపారు. మొత్తంగా క్షణాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యావత్ దేశం కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం ఒక రకంగా దేశం మొత్తం కూడా కన్నీటి పర్యంతమవుతుంది. ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా కూడా దీన్ని చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఇక దేశీయ విమానయాన చరిత్రలో ఈరోజు విషాదకరమైన రోజు అని చెప్పాలి. ఇక భారత భూభాగంపై జరిగినటువంటి అతిపెద్ద ఫ్లైట్ క్రాష్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రమాదంలో ఇప్పటివరకు కూడా మృతుల సంఖ్య స్పష్టంగా చెప్పినప్పటికీ అందులో దాదాపుగా 242 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళు బతికే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన సమయంలో అందులో ఫ్యూయల్ కూడా చాలా ఫుల్గా ఉంది. ఇక బయలుదేరినటువంటి కాసేపటికి ఈ ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోయింది. ఇక క్రాష్ అయిన సమయంలో హాస్టల్, ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై పడిపోయింది. ఆ సమయంలో హాస్టల్లో కూడా ఇటు మెడికోస్ చాలా మంది ఉన్నారు. ఇక మనకు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగలు కావచ్చు, అదేవిధంగా మంటలు చెలరేగాయి. ఇప్పుడు ఆ దృశ్యాలను కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, ఇది ఇక ఫ్లైట్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక కాసేపటికే అది క్రాష్ అయిపోయింది. ఇక క్రాష్ అయిపోయిన సమయంలో ఇక పూర్తిగా అక్కడ దట్టమైనటువంటి మంటలు కావచ్చు, అదేవిధంగా పొగలు కూడా చెలరేగాయి. నివాసాల మధ్య ఈ కూలిపోయింది. అసలు ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి ఒక ప్రయాణికుడు కూడా కాసేపటి క్రితమే ట్వీట్ చేశాడు. ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి ఇటు లండన్ బయలుదేరింది, లండన్ గాట్విక్ బయలుదేరినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా తాను ఆ సమయంలోనే ఇటు సమాచారం ఇచ్చాను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున క్షతగాత్రులు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ హుటాహుటిన ఇటు హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి తరలించినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇది పూర్తిగా క్రాష్ అయినటువంటి ప్రాంతం. అక్కడ అసలు మనకు ఎక్కడ కూడా పూర్తిగా ఏమీ కనిపించని పరిస్థితి అయితే ఉంది. దట్టంగా ఒకవైపు పొగలున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడానికైనా వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు సమీపంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక అక్కడ హాస్టల్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళు గాయపడిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఇటు హాస్పిటల్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఈ ప్రమాదంలో దాదాపు అందులో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు అయితే మృత్యువాత పడి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం చూస్తే కనుక చాలా భయానకమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అక్కడ ఆ ఫ్యూయల్ కారణంగా ఫ్లైట్ పూర్తిగా ఆ మంటల్లో కాలిపోయింది. అక్కడ ప్రయాణికులందరూ కూడా దాదాపు అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రతికే అవకాశాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు ఫ్లైట్లో ఉన్నట్టు ప్రయాణికులతో పాటు మరోవైపు హాస్టల్ మెస్పై ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఆ కారణంగా ఆ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోస్ కూడా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళల్లో కూడా మృత్యువాత పడినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే వాళ్ళనందరినీ కూడా అక్కడే ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్లో వద్ద కూడా అక్కడ డాక్టర్లు వాళ్లకు చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. ప్రమాద స్థలికి పెద్ద ఎత్తున అంబులెన్స్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు. మరోవైపు హాస్పిటల్లో కూడా వాళ్ళకు చికిత్స అందిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇది ఆ ఫ్లైట్ క్రాష్ అయినటువంటి ఏరియా. దాదాపు చాలా తక్కువ సమయంలోనే 2-3 నిమిషాల్లోనే మెడికల్ కాలేజ్ భవనాల మధ్యలోనే అది కూలిపోయింది.
ఓ భవనంపై పడిపోవడంతో ఆ భవనం కూడా మొదటి ఫ్లోర్ నుంచి దాదాపుగా అది కూలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ వెంటనే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇక దీనికి సంబంధించి అయితే ఇప్పటికే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున చాలా వరకు అయితే మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ కూడా ఇటు హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో మృతుల సంఖ్యకు సంబంధించి ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉంది. అదే ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఇక అధికారులు దానికి సంబంధించి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక ఈ ఫ్లైట్ లో ఇటు ఇండియన్స్ తో పాటు ఇక విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. దాదాపుగా 169 మంది భారతీయులు ఉంటే 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, ఒక కెనడియన్ ఉన్నారు, ఇంకా పోర్చుగీస్ కి సంబంధించి 7 ఉన్నారు, ఇంకా కొంతమంది చిన్న పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీళ్ళతో పాటుగా 2 పైలట్లు ఉన్నారు. అదేవిధంగా ఇంకా కొంత ఇటు క్రూ సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదంలో బతికే అవకాశాలు అయితే లేవు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అధికారులు అయితే ధృవీకరించాల్సి ఉంది. ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని అవుట్న హాస్పిటల్కి తరలించారు. వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఇప్పటికే గుజరాత్ బయలుదేరారు. హుటాహుటిన ఇటు అమిత్ షా కూడా ప్రధానితో మాట్లాడారు. ఆయన కూడా అమిత్ షాని గుజరాత్ వెళ్లాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో అమిత్ షా కూడా మరి కాసేపట్లో గుజరాత్ చేరుకోబోతున్నారు. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షించబోతున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తేలనుంది. ఇప్పటికే ఆ విమానానికి సంబంధించి ఆ బ్లాక్ బ్యాగ్స్ లో చివరిగా పైలట్ ఏం మాట్లాడాడు, ఏటీసీ నుంచి ఎటువంటి సందేశాలు అందాయి అనేది కూడా బ్లాక్ బ్యాగ్స్ లో తెలిసే అవకాశం ఉంది. ఆ బ్లాక్ బ్యాగ్స్ కోసం కూడా అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలించి దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సునీల్, మీరు చెప్పినట్టుగా ఏటీసీకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాట్లాడుతుంటే క్షణాల వ్యవధిలోనే ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఎమర్జెన్సీ కాల్ వచ్చిన క్షణాల వ్యవధిలోనే విమానము బ్లాస్ట్ అయిపోయినట్టుగా వాళ్ళకు సమాచారం అందుతుంది. అంటే అసలు అక్కడ టెక్నికల్ అంటే ఖచ్చితంగా ఇంత సుదూర ప్రాంతానికి వెళ్లే విమానాన్ని టెక్నికల్గా, అదేవిధంగా ఫ్లూయల్ పరంగా, ఇంజిన్ల పరంగా అంతా కూడా ఖచ్చితంగా చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో అంటే గాల్లోకి ఎగిరిన 2-3 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరగటం ఎలా చూడాలంటారు? అంటే ఇది టెక్నికల్ వైఫల్యమా, లేదంటే కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక శత్రు దేశాల నుంచి ఏమైనా ముప్పు పొంచుందా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు? ఇక ప్రమాదానికి సంబంధించి పూర్తిగా అధికారులే ప్రకటించే అవకాశం ఉంది. విమానంలో సాంకేతిక లోపమా లేకపోతే ఇంకేమైనా ఉగ్రదాడి కారణమా, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఒక ప్రయాణికుడు మాత్రం తను ట్వీట్ చేశాడు, ఆ విమానంలో ఏదో లోపం ఉంది అని చెప్పేసి తాను అధికారులకు సమాచారం ఇచ్చానని చెప్తున్నారు. మరి సమాచారం ఇచ్చినప్పటికీ అహ్మదాబాద్ లో ల్యాండ్ అయిన సమయంలో అక్కడ అతను చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. అంతమంది ప్రయాణికులు, దాదాపు 240 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి విమానాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే, చెక్ చేయకుండానే అధికారులు పంపించేస్తారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక దర్యాప్తు చేసిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే విమానయాన చరిత్రలోనే ఇంత ఘోర ప్రమాదం అనేది చెప్పుకోవాలి. ఇక అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా వాళ్ళందరూ ఇప్పటికే దాదాపు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉండొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రమాద తాలూకు తీవ్రతను చూస్తేనే మనకు ఒకసారి అర్థమవుతుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి, మంటలతో పాటు దట్టమైనటువంటి పొగలు, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళు ఇక వాళ్ళకైతే ఇటు బయటపడే ఛాన్స్ అయితే అసలు లేదు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఎవరైనా గాయపడిన వాళ్ళు ఉంటే హుటాహుటిన ఆసుపత్రులకి తరలించే అవకాశం ఉంది. ఇక వాళ్ళు ఇచ్చిన ఎటువంటి అంటే చివరి నిమిషంలో ఏం జరిగింది అనేది వాళ్ళు వివరణ కావచ్చు. అదేవిధంగా ఇప్పటికే విమానయాన అధికారులు కూడా అక్కడికి చేరుకుంటారు కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా స్థానిక పోలీసులు కూడా విచారణ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వంశీ. సునీల్, చూస్తున్నా మనము స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది హాస్టల్ భవనంపై విమానం కుప్పకూలటంతో మెడికోలు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో భవనం చూస్తే చాలా వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ కాలేజ్ దగ్గర సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఇక మెడికల్ కాలేజీకి సంబంధించి హాస్టల్ భవనంపై ఈ విమానం కూలిపోయిన సందర్భంలో లంచ్ టైం కాబట్టి విద్యార్థులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంతమంది మెడికల్ చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయి అక్కడి ప్రభుత్వం అయితే ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి హాస్పిటల్కి వచ్చారు. క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇటు వైద్యులకు సూచనలు చేశారు. వాళ్ళను కూడా పరామర్శించినటువంటి సిచ్యువేషన్. మరోవైపు హాస్టల్ వద్ద కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. హాస్టల్ కూడా పూర్తిగా అందులో ఒక బ్లాక్ వర్క్ పూర్తిగా అది కూలిపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. అందులో విద్యార్థుల్లో అందులో కొంతమంది పురుషులతో పాటు ఇటు గర్ల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది అయితే ప్రభుత్వం మరి కాసేపట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ విమాన ప్రమాదంపై పూర్తి స్థాయిలో స్వతంత్రంగా ఇటు పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు కేంద్రం కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తుకు ఆదేశిస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా దర్యాప్తు సంస్థను వాళ్లకు బాధ్యతలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ లోపం తలెత్తింది, ఇంకా విమానం ల్యాండ్ అయినటువంటి క్షణాల వ్యవధిలోనే కూలిపోవడానికి కారణాలు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా బాధ్యులను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా దర్యాప్తుకు కూడా కేంద్రం ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలి కాబట్టి ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి వాళ్ళని కావచ్చు, అక్కడ సహాయక చర్యలు చేపట్టడం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు బ్లడ్ అవసరం ఉందన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక సమీపంలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకుల నుంచి కూడా ఇటు సివిల్ హాస్పిటల్కి అయితే తరలిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇక విమానయాన సంస్థ కూడా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటు భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందన్న కోణంలో వాళ్ళు విచారణ చేసి పూర్తి స్థాయి అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. వంశీ, రైట్, మీరు చెప్పినట్టుగా ఒక రకంగా బ్లాక్ బాక్స్ బయటకు వస్తే కానీ పూర్తి విషయం అయితే తెలియదు. ఖచ్చితంగా అంటే ఏటీసీ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ఎమర్జెన్సీ కాల్ అయితే వచ్చింది. ఆ ఎమర్జెన్సీ కాల్లో పైలట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకునే లోపే ఈ ప్రమాదం జరిగిపోయినట్లుగా చెప్తున్నారు. సో మొత్తంగా అయితే ఆ బ్లాక్ బాక్స్ వస్తే కానీ అసలు ప్రమాదానికి కారణం అంటే టెక్నికల్ కారణమా మరేదైనా కారణమా అనేది అయితే పూర్తిగా తెలియని పరిస్థితి. సో ప్రమాదపు దర్యాప్తు వివరాలు అటుంచితే మొత్తంగా భారత ఏవియేషన్ చరిత్రలో ఇంతటి ఘోర ప్రమాదం కనీవిని ఎరగని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై ఒకవైపు ప్రయాణికులకు మరలా భరోసా కల్పించే దిశగా ఇటు ఎయిర్ ఇండియా అడుగులు వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటుందనే చెప్పాలి. కానీ ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇంకా భద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రయాణికుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. సేఫ్టీ మెజర్మెంట్స్ని కూడా ఇంకా పెంచాలి అని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. సో ఈ విధంగా చర్యలు తీసుకోబోతున్నారా? నిన్న కూడా మనం రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన చేశారు. సో సంవత్సరం క్రితం నేను బాధ్యతలు తీసుకున్నాను, చిన్న వయసులోనే ఇంత గురుతరమైన బాధ్యతలు నాకు అప్పచెప్పారు, ఖచ్చితంగా భారత ఏవియేషన్ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని కూడా చెప్పారు. అంతలోనే ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రకంగా భారత సర్కార్ దీనిపై ఖచ్చితంగా దృష్టి సారిస్తుందని మనం భావించాల్సి ఉంటుందా? ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి ఇంకా ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటే రానున్న రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉందంటారు సునీల్? ఇక ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కూడా ఇటు పౌర విమానయాన శాఖ పెద్దపీట వేస్తుందని చెప్పాలి. కానీ ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి అసలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాని సిచ్యువేషన్ అయితే ఉంది. దానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఒక ఏంటి అసలు ప్రమాదానికి గల కారణం అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ల సంఖ్యను పెంచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగానే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన
దాదాపు చాలా మేజర్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 242 మందితో ఉన్నటువంటి విమానం బయలుదేరినటువంటి కాసేపట్లోనే కూలిపోవడం అనేది విమానయాన చరిత్రలోనే ఇటువంటిది మొదటిసారి అనేది చెప్పుకోవాలి. గతంలో జరిగినటువంటి ఘటనలు చూసాం. అవి బయలుదేరిన తర్వాత కొద్ది దూరంలో సాంకేతిక కారణమా లేకపోతే బాంబ్ బ్లాస్టింగ్ ఇట్లా రకరకాల కారణాలతో అటువంటి ప్రమాదాలు జరిగాయి. కానీ ఇది బయలుదేరినటువంటి కొద్ది క్షణాల వ్యవధిలోనే ప్రమాదానికి గురి కావడం అనేది ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. నిజంగా కూడా జనావాసాల మధ్య ఇది కూలిపోయింది. ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పై ఈ కూలిపోయింది. సమీపంలోనే భారీ భవనాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా డ్యామేజ్ అయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మెరుగైనటువంటి సౌకర్యం కావచ్చు, సేవలు అందించే దిశగా పౌర విమానయాన శాఖ కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఈ బ్లాక్ బాక్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ బ్లాక్ బాక్స్ లో ఖచ్చితంగా ఇటు పైలట్ ఏటీసీతో ఏం మాట్లాడారు, ఏటీసీ నుంచి ఎటువంటి సందేశాలు వచ్చాయి, ఎటువంటి సమాచారం వచ్చింది అనేది కూడా ఆ వాయిస్ కూడా రికార్డ్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ బ్లాక్ బాక్స్ కనుక దొరికి ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో పైలట్ ఏం మాట్లాడాడు, అసలు ఏటీసీకి ఎటువంటి సందేశాలు ఇచ్చాడు, అంటే ప్రమాదంలో ఉన్నామని ఇచ్చారా, అసలు ఏం ప్రమాదం, అసలు ఇటు ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అందులో ఎటువంటి లోపం తలెత్తింది, వీటన్నిటి సంభాషణలన్నిటి కూడా అన్ని కూడా ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిపోతాయి. సో ఆ బ్లాక్ బాక్స్ కోసమే ఖచ్చితంగా అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా కాలిపోయినప్పటికీ దాన్ని విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. గతంలో మనం చాలా ప్రమాదాల్లో కూడా చూసాం. ప్రమాదాలు జరిగిన తర్వాత ఆ బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకుని చివరి నిమిషంలో పైలట్ ఏటీసీతో ఏం మాట్లాడారు అనేది కూడా విశ్లేషించారు. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు ఆ బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకుని ప్రమాదం సంబంధించి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత వెల్లడించే అవకాశం ఉంటుంది. సునీల్, ఇక్కడ మనం తరచూ చూస్తుంటాం, ప్రధానమంత్రి మోదీ కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లోనే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. ప్రధానమంత్రికి సపరేట్ ఫ్లైట్ అయితే ఉంటుంది. సో మొత్తంగా ఎయిర్ ఇండియా అనేది భారత్కు ఎప్పటి నుంచో టాటాలు అటు ఇటు చేంజ్ అయినా, మేనేజ్మెంట్ చేంజ్ అయినా భారత ప్రభుత్వంలో భాగంగానే నడుస్తూ ఉంది. సో సర్కార్ ఎక్కువగా దృష్టి సారిస్తూ ఉంటుంది. అంటే ఎయిర్ ఇండియా అనగానే మన దేశపు ఫ్లైటు, భారతదేశానిది, మనది అన్న ఫీలింగ్ కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇక ఎయిర్ ఇండియా ఎప్పటికప్పుడు కొంత జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. కానీ ఇటువంటి ఘటనలు అయితే ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇంత పెద్ద ఘటన జరగడం అనేది ఈ మధ్య కాలంలో మొదటిది అనేది చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే 130 మందికి పైగా చనిపోయారనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి, చాలా తక్కువగా జరుగుతుంటాయి. దాదాపుగా ఎక్కడైనా ఫ్లైట్ డిలే కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు, లేకపోతే ల్యాండింగ్ సమస్యలు ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో అలర్ట్ చేసి అక్కడ వాళ్ళు ల్యాండ్ అవ్వడం కానీ, లేకపోతే ఇక మిగతా చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి. కానీ ఈ రోజు జరిగింది గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. భారత విమానయాన చరిత్రలోనే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎయిర్పోర్ట్ నుంచి కాసేపటి క్రితమే ల్యాండింగ్ అది బయలుదేరినటువంటి కాసేపటికే కొద్ది క్షణాలలోనే అది క్రాష్ అవ్వడం అనేది ఇప్పుడు అందరినీ కూడా చేస్తున్నటువంటి అంశం అనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో ఇటు భారత విమానయానం రంగంపై కావచ్చు, లేకపోతే ఇండియా సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటి అనేది అయితే బయటి ప్రపంచానికి అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లైట్లో ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఆ దేశానికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను దర్యాప్తు చేసిన తర్వాత వెల్లడించే అవకాశం ఉంటుంది. సునీల్, దేశంలో చాలా ప్రమాదాలు జరిగాయి, కానీ ఈరోజు జరిగిన ప్రమాదం మటుకు దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని ప్రమాదము, ఘోర విపత్తుగా అందరూ చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడూ కూడా ఇంత భారీ ప్రమాదం అయితే భారత్లో జరగలేదు. ఒకసారి మనం లెక్కలు చూస్తే 2020లో జరిగిన విమాన ప్రమాదంలో 21 మంది చనిపోయారు. కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోయికోడ్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఆ సమయంలో వర్షాలు కురవడంతో ఆ విమానం 30 అడుగుల లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఒక 2010లో చూస్తే మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. 166 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మ్యాంగ్లూర్కు వచ్చింది. రన్వేపై ఆగకపోవడంతో లోయలోకి దూసుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగి 150 మంది ప్రయాణికుల వరకు చనిపోయారు. వీరిలో 8 మంది మాత్రమే అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు ఉన్న ప్రమాదాల్లో రెండవ అతిపెద్ద ఘటన అది. 1998 జూలైలో చూస్తే బీహార్లోని పాట్నా విమానాశ్రయ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-2A8 విమానం ల్యాండింగ్ టైంలో అదుపు తప్పి జనావాసాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూడా 55 మంది ప్రయాణికులు చనిపోతే మరో 5గురుని లోకల్స్ అక్కడ స్థానికులు కాపాడిన దృశ్యాలైతే మనకు అందరికీ తెలిసిందే. ఇక 1996 హర్యానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. ఈ 2 విమానాల్లో ఉన్న 340 మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇంకా 1993 ఏప్రిల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్ విమానం ప్రమాదానికి గురైంది. రన్వే పైకి వచ్చి ట్రక్కును ఢీకొట్టింది. విమానంలో మంటలు చెలరేగడంతో 118 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రమాదాలు జరుగుతున్నా కానీ ఈ రోజు జరిగిన ప్రమాదం 2 నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకుంది. ఒకవైపు ఏటీసీకి పైలట్ నుంచి కాల్ వచ్చింది, ఎమర్జెన్సీ కాల్. ఆ ఎమర్జెన్సీ కాల్ అటెండ్ చేసేలోపే విమానం బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి. సో మొత్తంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకా చర్యలైతే తీసుకోవాల్సి ఉంది. రక్షణకు సంబంధించి, ప్రయాణికుల రక్షణకు సంబంధించి ఇంకా చాలా చర్యలైతే తీసుకోవాల్సిందే అని చెప్పి మేధావుల నుంచి, నిపుణుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. సో దేశ ఏవియేషన్ చరిత్రలోనే ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా యావత్ దేశం దిగ్భ్రాంతికైతే గురవుతుంది. రాష్ట్రపతి నుంచి సామాన్య పౌరుల వరకు అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఎలా చూడాలంటారు సునీల్ ఈ ప్రమాదాన్ని మొత్తంగా? ఇక ఈ ప్రమాదంపై నేతలందరూ కూడా, ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీ గుజరాత్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒక పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రమాద స్థలికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి. మరోవైపు ప్రధాని కూడా ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ఘటనపై విచారణను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా తమిళనాడుకు చెందినటువంటి నేత మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు ప్రధాని మోడీ కావచ్చు, అదేవిధంగా ఇటు విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా బాధ్యులుగా వాళ్ళు స్వతహాగా రాజీనామా చేయాలి. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి దుర్ఘటన కారణమయ్యారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో మాత్రం రైట్ సునీల్, ప్లీజ్ హోల్డ్. అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ చూసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మొత్తంగా ఇండియన్ ఎయిర్లైన్స్ చరిత్రలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషాద ఘటన ఈరోజు చోటు చేసుకోవడం యావత్ భారత్ జాతికి కూడా దిగ్భ్రాంతికరంగానే చెప్పాలి. ఇక చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అక్కడి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదం గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని మేఘాని నగర్ గడోసర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జయరాం గారు, పొలిటికల్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. జయరాం గారు నమస్కారం అండి. నమస్తే. రకంగా చూస్తే యావత్ దేశం కూడా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి. టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. దాదాపుగా చాలామంది వరకు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భారతీయులతో పాటు విదేశీయుల ప్రాణాలు కూడా ఈ ఘోర విమాన ప్రమాదంలో గాల్లో కలిసిపోయిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ ఘటనను? సో ఈ దుర్ఘటన పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామండి దేశ ప్రజలకు, ప్లస్ దుర్ఘటనలో మరణించిన కుటుంబాలకు, ప్లస్ ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే క్రైసిస్ లో ఉన్నారో వాళ్ళకు సమగ్రమైన ట్రీట్మెంట్ అందించేసి వాళ్ళను త్వరగా కాపాడే ప్రయత్నము డాక్టర్స్ చేయాలని విన్నవిస్తున్నాను. బీయింగే నేను ఒక మెడికల్ డాక్టర్గా కోరుకునేది ఏంటంటే, ఉన్న పరిస్థితులను ఇప్పటి వరకు ప్రభుత్వం వీక్షిస్తున్నది. సో సహాయ చర్యలు అందించింది. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు ముందు జనరల్ గా అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చేసింది,
ఏ విధంగా ప్రాబ్లం వచ్చిందని దాన్ని ఇంకా తెలియవలసి ఉంది. ఏటీసీ నుంచి కనెక్షన్స్ లేకపోవడం, అప్పుడే పునరుద్ధరణ జరగడము, విత్ ఇన్ ద 2 minutes లోనే టేకప్ అయిన ఫ్లైట్ కూలిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందులో 240కి పైచిలకు, అంటే దగ్గర దగ్గర 250 మంది విత్ క్రూ అనుకుంటాను. కరెక్షన్ ద సిచ్యువేషన్ 250 విత్ క్రూ కూడా ఉంది అనుకుంటాను. నేనంటే ఇంత పెద్ద విమాన ప్రమాదం నిజంగా బాధాకరమైన విషయం. సో 242 వచ్చేసేమో ప్రయాణికులు, అప్రాక్సిమేట్ గా 10 వచ్చేసేమో క్రూ మెంబర్స్, మొత్తం కలిపి 252. అండ్ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఇదే ఫ్లైట్ లో ఉన్నారు. అవునండి, అది కూడా చూసాను నేను. మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు వచ్చేసి రాజ్యసభ పర్సన్ ఆయన. సో విజయ్ రూపాని గారు కూడా దాంట్లో ఉండటం, ఆయన ఈ దుర్ఘటనలో తను ఎలా ఉన్నారు అనే దానికంటే కూడా, సో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన లేరు అనే దాన్ని కూడా మనం న్యూస్లలో చూస్తున్నాను. అంటే ఒకటే అండి, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫ్లైట్. జయరామ్ గారు, లేటెస్ట్ బ్రేకింగ్ అందుతుంది. విమాన ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లుగా లేటెస్ట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడని పరిస్థితి. అత్యంత ఘోర ప్రమాదం అయితే భారత్లో చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కని విని ఎరగని రీతిలో భారత ఏవియేషన్ చరిత్రలోనే ఒక దుర్దినంగా ఈరోజు మిగిలిపోతుంది. మొత్తంగా ప్రాణాలు అందరూ కోల్పోయిన పరిస్థితి. ఇక మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్న పరిస్థితిని అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. జయరామ్ గారు, కంటిన్యూ. 169 మంది వచ్చేసి ఇండియన్స్, 50 మందికి పైసలకు వచ్చేసేమో యూకే పీపుల్, 7 మెంబర్స్ పోర్చుగీస్, కెనడియన్ ఒక్కరు. ఇది టోటల్ గా ఉన్న మెంబర్స్. సో దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే, టేకప్ అవడంతో కనీసము ఏమాత్రము అసలు చాయిస్ కూడా లేకుండా మొత్తం చనిపోవడం అనేది ఇది తీరని లోటండి. అసలు ఏవియేషన్ చరిత్రలోనే బహుశా ఇంత ఘోర ప్రమాదం అనేది చూడటం అనేది ఇది బాధాకరమైన విషయం. సో అందులో వచ్చేసి మన తెలుగు పర్సన్ రామ్మోహన్ నాయుడు మినిస్టర్ గా ఉన్న పరిస్థితి. సో అందులో తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు మినిస్టర్ గా ఉండటం, ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే విషయం మనకు తెలియదు. కానీ సో ఇక్కడ ఉండే ఈ పరిశీలించాల్సిన. రైట్ జయరామ్ గారు, బ్రేకింగ్ చూద్దాము. సిపి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే అందుతుంది. ఆ బ్రేకింగ్ మనం చూద్దాం ఇప్పుడు. బ్రేకింగ్ చూస్తున్నా. మొత్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది అగ్నికి ఆహుతైపోయారు. అందరూ చనిపోయినట్టుగా అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మొత్తంగా ఘోర విమాన ప్రమాదంగా ఇది చెప్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది అంతా మృత్యువాత పడ్డారు. విమానంలో 242 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ 242 మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన పరిస్థితి. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అందరూ చనిపోయినట్టుగా అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మొత్తంగా దేశ చరిత్రలోనే ఇంత ఘోర ప్రమాదాన్ని భారత్ ఎన్నడూ చూడలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ మృతి చెందడంతో యావత్ దేశం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. విమాన ప్రమాదంపై యావత్ భారతావని కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. విమాన ప్రమాదంలో ఏ ఒక్కరి ప్రాణాలు కూడా నిలవకపోవటం నిజంగా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పరిస్థితి. ఈ విమాన ప్రమాదంలోనే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా తన ప్రాణాలను కోల్పోయారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం 2 నిమిషాల వ్యవధిలోనే, టేకాఫ్ అయిన 2 నిమిషాల వ్యవధిలోనే ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందరూ చనిపోయినట్లుగా అహ్మదాబాద్ సిపి అయితే కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. జయరామ్ గారు, సో మొత్తంగా చూస్తున్నాం, ప్రమాదం జరిగిపోయిన దాన్ని ఎవరూ కూడా ఏమీ చేయలేం. రానున్న రోజుల్లో ఇంకా ప్రయాణికుల భద్రతకు సంబంధించి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సో మోదీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత, మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మీరన్నట్టుగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విమానాశ్రయాలను ఆధునీకరించబోతున్నారు. ఇంకా ఎన్నో విమానాశ్రయాలను కూడా తీసుకురావాలన్న ఇదిలో ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక రకంగా ఇది అందరినీ కూడా ఒక రకంగా ఆవేదనకు గురి చేస్తున్న సందర్భం. ఎలా చూడాలంటారంటే ప్రయాణికుల భద్రతను ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అనేది దేశ ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు? మనం 252 అనుకున్నాము. సబ్జెక్టు కరెక్షన్ ఇక్కడ ఏంటంటే 242, 230 ప్లస్ 230 ప్లస్ 12. యంగ్ అతను మినిస్టర్ గా ఉన్న తర్వాత ఇది జరిగిన ప్రమాదం. సో మినిస్టర్ అయినా ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఉంటారు తప్పితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ విమానాశ్రయాన్ని కానీ విమానాలు కానీ చెక్ ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఎందుకు ఇది జరిగింది, దీని లోపాలు ఏమున్నాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానిపైన డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీది పూర్తి విచారణ చేస్తే దాని లోపల ఉన్న ఏటీసీ లోపల ఉండే విషయాలను కూడా కనుగొని ఎక్కడ లోపాలు ఉన్నాయన్నదాన్ని, ఇది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమా అనే విషయాన్ని ఇంకా తెలియాల్సి ఉన్నది. దానిపైన మనం ఏ విధమైన కామెంట్ చేయలేము. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఈ అలర్ట్ మాత్రం ఇప్పుడు జ్ఞానేంద్ర సింగ్ గారు చెప్పినట్టు సిపి జ్ఞానేంద్ర సింగ్ గారు చెప్పినట్టుగా గుజరాత్ సిపి ఇప్పుడు ఆయన అక్కడ సహాయక చర్యలు కానీ ఇంకొక విషయం ఏంటంటే ముమ్మరంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకటి మనకు తెలియనికి వచ్చింది. దాంతోపాటు రాహుల్ గాంధీ కూడా తన శ్రేణులకు, తన పార్టీ శ్రేణులకు కూడా సహాయ చర్యలు అందించాలనేది నిజంగా ఇది అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీద వచ్చేసి చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియడంతో పాటు సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది నిజంగా ఇది గర్వించాల్సిన విషయం. కానీ చనిపోయిన కుటుంబాలను మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యవంతం అవ్వడమే. ఈవెన్ ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు, సెంట్రల్ హోమ్ మినిస్టరు, రాహుల్ గాంధీ, ఈ ప్రెసిడెంట్ గారు, ముర్ము గారు ప్రెసిడెంట్ గారు, ఇలా ప్రతి ఒక్కరు ఈవెన్ రైట్. జయరామ్ గారు మరో మొత్తంగా స్వామి చూస్తున్నాం విమాన ప్రమాదంలో అందరూ మృతి చెందినట్లుగా కొద్దిసేపటి క్రితమే సిపి ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే వంశీ, ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా బతికి పట్టగలుగుతారని చెప్పేసి కూడా అంతా కూడా అనుకున్నప్పుడు కూడా కొద్దిమంది క్షతగాత్రుల్ని హుటాహుటిన ఆసుపత్రి తరలించినప్పుడు కూడా ఎవరు బయటపడే అవకాశం లేదని చెప్పేసి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. ఈ మొత్తం ఈ ఫ్లైట్ లో దాదాపు 242 మందికి 242 మంది మృత్యుబాధ పడ్డట్టుగా కూడా ప్రకటించారు. ఇందులో 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది, ఒక పైలట్, కో పైలట్ ఇద్దరు ఉన్నారు. మొత్తం 242 మంది మొత్తం చనిపోయినట్టుగానే అని ప్రకటించారు. మరోవైపు ఈ ఫ్లైట్ కూలినటువంటి జేబీ కాలేజీ ప్రాంగణంలో మెడికల్ కాలేజ్ పైన పడింది. అక్కడ తొలుత జూనియర్ మెడికల్ ఉన్నటువంటి హాస్టల్ పైన, ఆ తర్వాత అక్కడ నుంచి సీనియర్ మెడికల్ కాలేజ్ హాస్టల్ పైకి చూసుకెళ్లి పడిపోవడంతో కూడా అందులో దాదాపుగా 30 మందికి పైగా మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవైపు వారు చాలా మంది గాయపడ్డారు. వారి విషయంలోనే ఒకవైపు వారిని హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ఫ్లైట్ లో ఉన్న వారంతా కూడా ఎవరు కూడా గుర్తుపట్టరాని విధంగా మాంసపు ముద్దలుగా మారినట్టుగా కూడా ఆ సిపి తెలియజేస్తారు. ఇక్కడ చూస్తున్న విజువల్ కూడా అత్యంత భీతావహంగా ఉన్నాయి. చాలా చోట్ల కూడా ప్రయాణికులంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయి కాలిపోయి మాంసపు ముద్దలుగా మిగిలారు. ఎవరు కూడా గుర్తుపట్టరాని విధంగా పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యారు. చాలా చోట్ల కొద్ది మంది మాత్రమే వారికి సంబంధించి 130 మందికి పైగా వారికి సంబంధించినటువంటి శవాలను గుర్తించలేనంత దారుణంగా కాలిపోయి ఉన్నాయి. మొత్తం ఫ్లైట్ గత కొద్ది కాలంగా పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్, ఎయిర్ ఇండియా సంబంధించిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ పలు సాంకేతిక సమస్యలు కూడా గతంలో ఎదుర్కొన్నట్టుగా ఇప్పటికే గుర్తిస్తున్నారు. డీజీసీఏ కూడా ఈ ఫ్లైట్కి సంబంధించి పలు సమస్యలు పూర్తిగా పరిష్కరించిన తర్వాతనే, టెక్నికల్ గ్లిచెస్ పరిష్కరించిన తర్వాతనే దీన్ని నడపాలని చెప్పేసి ఎయిర్ ఇండియాకు సూచించినప్పటికీ కూడా వాళ్ళు మినిమం మెయింటెనెన్స్ తో నడిపినట్టుగా గుర్తించారు. రీసెంట్ గా ఈ ఫ్లైట్ లో గత 6 నెలల క్రితం పొగలు వచ్చాయి. అంతకుముందు షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పలు సందర్భాల్లో ఇందులో పలుమార్లు సంబంధించిన సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు కూడా దీన్ని మొండిగా నడిపినట్టుగా కూడా ఒకవైపు దీని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎయిర్ ఇండియా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత దీన్ని టీసీఎస్ టాటా గ్రూప్ కంపెనీ దీన్ని ఎయిర్ ఇండియా కంపెనీ ఓన్ చేసుకుంది ఓపెన్ యాక్షన్ ద్వారా. ఆ తర్వాత దీన్ని నవీకరించి తాము మరింత అధునాతన ఫ్లైట్లు కొని నడుపుతామని చెప్పేసి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే టీసీఎస్ ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. ఆయన దీనికి సంబంధించి అత్యంత ఉదయగిరి చర్యగా దీన్ని చూస్తున్నారు. ఒకవైపు ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ఏవియేషన్ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదని చెప్పేసి అంతా చర్చించుకుంటున్నారు. భారత రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీతో సహా ప్రతి ఒక్కరు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయా కుటుంబాలని
ఆదుకుంటామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒకవైపు దీనికి సంబంధించి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఈ ప్రమాదంలో మరణించినట్టుగా కూడా ఇప్పటికీ అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు పలు రకాల ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఫ్లైట్ ఎక్కలేదని చెప్పేసి, అలాంటి ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా అలాంటి ఏం లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మా ఎంపీ పరిమల్ నత్వాని కూడా దీన్ని స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి ఈ విమాన దుర్ఘటనలో ఎవరు కూడా బతికే అవకాశం లేదని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చనిపోయినట్టుగా కూడా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. ఒకవైపు ఈ రోజు 1:38 తర్వాత టేకాఫ్ అయినటువంటి ఫ్లైట్ అక్కడి నుంచి 650 మీటర్ల దూరం వెళ్లి పడిపోయినట్టుగా జేబీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో పడిపోయినట్టుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున దాదాపుగా 60,000 లీటర్ల పైగా ఏవియేషన్ ఫ్యూయల్ ఉంది. ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చి అహ్మదాబాద్ లో ప్రయాణికులను ఎక్కించుకొని అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్తుంది. లండన్ లో గాట్విక్ విమానాశ్రయంలో అది ఒకవైపు దిగాల్సి ఉంది. అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఢిల్లీ నుంచి ఒకవైపు అది అహ్మదాబాద్కి వస్తుంటే అందులో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలపైన ఆకాశాన ఓ ప్రయాణికుడు పూర్తిస్థాయి వివరాలతో డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అంటే ఇలాగా ఉంటుందా, ఇలా ఏసీ పనిచేయట్లేదు, ఇలా ఎలాంటి డిస్ప్లేలు పనిచేయట్లేదు అని చెప్పేసి అందులో టెక్నికల్ మిస్టేక్స్ అని కూడా ఎత్తి చూపుతూ ఒక వీడియో చేశారు. ఆ తర్వాత ఆయన భయంతో అహ్మదాబాద్ లోనే దిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్లైట్ కి సంబంధించిన విషయంలో ఒకవైపు 3 రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత పలు పక్షులు తను ఢీ కొట్టాయి. ఆ తర్వాత పైలట్ కూడా తను టేకప్ చేస్తున్న సమయంలో సరైన మిస్కాలిక్యులేషన్ కూడా చేశారు. ఆ తర్వాత ఇందులో ఒక ఇంజన్ ఫెయిల్యూర్ కూడా 3 టెక్నికల్ గ్లిచెస్ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి 3 అంశాల ద్వారానే ఫ్లైట్ కూలిపోయి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ సంస్థను కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దర్యాప్తులు ముమ్మరం చేసింది. సంబంధించినటువంటి ఎలాంటి ప్రమాద కారణాలు గుర్తించే పనిలో పడింది. మరోవైపు అన్ని కోణాల్లో కూడా భారత దర్యాప్తు సంస్థలు కూడా అన్ని బృందాలు కూడా ఇప్పటికే రంగంలో దిగాయి, పూర్తి స్థాయిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తుంది. మరోవైపు ఇటు అన్ని కోణాల్లో కూడా సంబంధించి గుజరాత్ నుంచి వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ ని టార్గెట్ చేయడంలో ఎలాంటి ఉగ్ర కోణం ఉందా అనేది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు అన్ని రకాలుగా దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ఇలాంటి విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. గతంలో మనం చూసాము కనిష్క విమానం 1980లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన సంస్థ గతంలో ఐర్లాండ్ సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది. అప్పుడు బబ్బర్ కల్సా అనేటువంటి ఉగ్రవాద సంస్థ దానిలో బాంబులు పెట్టి పేల్చేసినటువంటి పరిస్థితి మనం గమనించాము. కానీ ఇప్పుడు ఏ విషయాన్ని కూడా తీసిపారేయలేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిగా ఇలాంటి ఉగ్ర కోణం కూడా ఒకవైపు ఉంటుందన్న కోణంలో కూడా కానీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తే తప్ప అసలు విషయం బయటకు రావాల్సి ఉన్నది. అన్ని కోణాల్లో కూడా అన్ని రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి ఏవియేషన్ రంగంలోనే ఇలాంటి అత్యంత భయానకమైనటువంటి దుర్ఘటన దీన్ని చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రయాణికులు కూడా చనిపోయారు, క్రూ సిబ్బంది కూడా చనిపోయారు, పైలట్ కో పైలట్ కూడా చనిపోయారు. మొత్తానికి దీనికి సంబంధించిన విషయంలో ఒక భారత్ సంబంధించిన 160 మంది ప్రయాణికులు, బ్రిటిష్ సిటిజన్స్ 53 మంది బ్రిటిష్ సిటిజన్స్, 7 మంది పోర్చుగీస్ సిటిజన్స్, ఒక కెనడా సిటిజన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది, 2 ఇన్ఫాంట్ చిన్నపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫ్లైట్ లో ఉన్నటువంటి ఎవరు కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా వాళ్ళంతా కాలి ముద్ద అయిపోయారు, మాంస ముద్దలుగా మిగిలాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలియజేస్తున్నారు. వంశీ, రైట్, మొత్తంగా మీరు అన్నట్లు అది ఏదైనా కావచ్చు, 3 కోణాల్లో ఏ కోణం ఉన్నా కానీ, ఒక ఉగ్ర కోణం కావచ్చు, లేదంటే ఫ్లైట్లో సమ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి టెక్నికల్గా. ఇంత దూరం వెళ్ళే ఫ్లైట్స్కి సంబంధించి ఖచ్చితంగా టెక్నికల్గా ప్రతిదీ తరువుగా చెక్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఈరోజు అసలు ఈ టెక్నికల్గా చెకింగ్ అనేది జరిగిందా, అన్ని పర్మిషన్ల తర్వాతే ఫ్లైట్ టేకాఫ్ అయిందా, దీనికి సంబంధించి అసలు ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఖచ్చితంగా టేకాఫ్ అయ్యే ముందు ఫ్యూయల్కి సంబంధించి కానీ, ఇంజన్లకు సంబంధించి కానీ టెక్నికల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఇటువంటి చెకింగ్ ప్రాసెస్ని కూడా ఎయిర్ ఇండియా దాచిపెట్టే ప్రయత్నం ఏమైనా చేసిందా ఏంటి అసలు? అంటే వంశీ, ప్రధానంగా ఏ ఫ్లైట్ అయినా సరే, వ్యక్తిగత ఫ్లైట్ అయినా కావచ్చు, కమర్షియల్ ఫ్లైట్ అయినా కావచ్చు, ఒకవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటువంటి ఏ ఫ్లైట్ అయినా సరే పూర్తి స్థాయి మెయింటెనెన్స్ ఉంటేనే అది గాల్లో ఎగరడానికి అవకాశం ఉంటుంది. ఇందులో దీనికి సంబంధించి ఇలాంటి ప్యాసింజర్ ఫ్లైట్ల విషయంలో మరింత చెకింగ్స్ ఎక్కువ చేస్తారు. మెయింటెనెన్స్ లో ఎక్కడ లోపాలు లేకుండా చూసుకుంటారు. ప్రతి విషయంలో ఇంజన్ కావచ్చు, ఒకవైపు ఫ్యూయల్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించిన తర్వాతనే, భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతనే ఫ్లైట్ టేకప్ అవుతుంది. దానికి సంబంధించి అట్లా ఉంటేనే డీజీసీఏ దీనికి ఫ్లైట్ టేకప్ కావడానికి అనుమతిస్తుంది. ఇప్పటికి కూడా ఈ ఫ్లైట్ కు సంబంధించి పలు సందర్భాల్లో డీజీసీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగా కూడా ఇదే ఫ్లైట్ విషయంలో ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ సరిగా లేక, కొన్ని సందర్భాల్లో ఈ ఫ్లైట్ లో పొగలు రావడం, అంతకుముందు షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం, ఇలాంటి ఇష్యూస్ ఈ ఫ్లైట్ కు పదే రిపీట్ అయ్యాయి. ఈ రిపీట్ అవుతున్న సందర్భంలో దీన్ని మరింత అధునాతీకరించి దాదాపు 7-8 సంవత్సరాల ఫ్లైట్ గా దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మరిన్ని కొత్త ఫ్లైట్లకు ఒకవైపు ఇటు ఎయిర్ ఇండియా కంపెనీ ఆర్డర్ చేసింది.
దీనికి సంబంధించి డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అంటే అత్యంత అధునాతన సౌకర్యాలు ఉంటాయి. వైపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటి కూడా డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అనేది కూడా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాంటి ఫ్లైట్ లో ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదో ఉందో దానిలో ఏసీ పనిచేయకపోవడంతో కూడా ప్రయాణికులంతా కూడా ఒకవైపు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను ఆకాశ్ అనే వ్యక్తి ఒకవైపు ఈరోజు వీడియోలు రిలీజ్ చేశారు బయటికి. ఆ తర్వాత అందులో టెక్నికల్ గా డిస్ప్లేలు పనిచేయకపోవడం, ఇందులో టెక్నికల్ గా గ్లిచెస్ ఉన్నాయి, ఈ ఫ్లైట్ ప్రయాణించాలంటే భయంగా ఉందని చెప్పేసి ఆయన ఒక వీడియోను రిలీజ్ చేసి ఆ తర్వాత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దిగి బయటకు వచ్చారు. ఇప్పుడు అదే ఫ్లైట్ ఇప్పుడు ఆ ప్రమాదం గురైన తర్వాత ఆకాశ్ బయటకు రిలీజ్ చేసినటువంటి విజువల్స్ అనేది కూడా ఇప్పుడు కొంత సంచలనంగా మారాయి. ఆ ఫ్లైట్ లో అప్పటికే కొంత సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ లో టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా ఎయిర్పోర్ట్ నుంచి 500 నుంచి 650 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఒక ½ కిలోమీటర్ దాటంగానే ఆ ఫ్లైట్ జేబీ కాలేజీ పైన కూలిపోవడం, ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన తర్వాత పలు పక్షులు ఢీ కొట్టాయని చెప్పేసి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత పైలట్ అంతంత సురక్షితమైన అనుభవం ఉన్నటువంటి పైలట్ అయినప్పటికీ కూడా దీని టేకాఫ్ సమయంలో కొంత మిస్కాలిక్యులేషన్ ఏమైనా చేశారా అనేది కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దానికి తోడు ఇంజన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇక ఫెయిల్స్ కూడా అనుమానిస్తారు. ఈ ప్రతి ఫ్లైట్ కు 2 ఇంజన్స్ ఉంటాయి, ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు కూడా మరో ఇంజన్ ని వాడుకునే అవకాశం కనబడుతుంది. రైట్ స్వామి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. విమానం క్రాష్ అయ్యేటప్పుడు కొద్ది సెకండ్ల ముందు తీసిన ఒక వీడియో అనేది మనం ఇప్పుడు చూపించబోతున్నాం. This AC is not working. Look at everyone, and it's so many people they are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. Is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not. మొత్తంగా విమానంలో ప్రయాణికుడి ఆవేదన అయితే చూస్తున్నాం. ఏసీయే పనిచేయట్లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ లోకల్ ఫ్లైట్స్లో మనం చూస్తే డొమెస్టిక్ ఫ్లైట్స్లోనే మనకు ఏసీ లేకపోతే ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ కూడా మనం అందులో ఉండలేని పరిస్థితి. అటువంటిది ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఆ ప్రయాణికుడి ఆవేదన అయితే మనం చూస్తున్నాం. కొంత ఫ్లైట్లో ప్రయాణికులకు ఇవ్వాల్సిన సౌకర్యాల విషయంలో కానీ, కొంత సాంకేతికంగా టెక్నికల్గా తీసుకోవాల్సిన విషయాల్లో కానీ కొంత లోటుపాట్లు ఉన్నట్లయితే ఆ ప్రయాణికుడి వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? ఆవేదన అయితే చూసాం. సో ఏసీలు పనిచేయట్లేదు, ఈవెన్ లైట్స్ పనిచేయట్లేదు, ఈవెన్ ఛార్జింగ్కి సంబంధించి కూడా ఏ ఒక్క సౌకర్యం కూడా కల్పించలేదు అంటూ ఆ ప్రయాణికుడైతే ఆవేదన వ్యక్తం చేశాడు. సో తను అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఇంత ప్రమాదం జరిగింది అన్న విషయాన్ని కూడా మనమైతే చూసాం. మొత్తంగా ఏది ఏమైనా నిర్లక్ష్యమా, ఇంకా ఏదైనా కారణమా, మొత్తంగా 230 మంది ప్రయాణికుల ప్రాణాలైతే గాల్లో కలిసిపోయాయి. 12 మంది సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాన్ని ఈరోజు యావత్ భారతావని చూసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ మృతి చెందడం పట్ల యావత్ భారతావని కూడా కలత చెందుతుంది. విమానంలో ఉన్న 242 మంది అయితే దుర్మరణం చెందారు. ఇందులో 52 మంది బ్రిటన్ ప్రయాణికులు ఉంటే 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. పిల్లలు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందటం తీవ్ర విషాదంగానే చూడాల్సి ఉంటుంది. సో అందరూ చనిపోయినట్టుగా అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇక స్వామి చూస్తున్నాం మొత్తంగా ప్రయాణికుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ప్రయాణికుడు చెప్పినట్టుగా ఆ విజువల్స్ కూడా మనం ప్లే చేసి చూసాం. తను చెప్పినట్టుగా ఎవరు కూడా అధికారులు తన మాట వినలేదు. కనీసము ఏవైతే మినిమం నీడ్ ఉంటుందో అవి కూడా అక్కడ పనిచేయని పరిస్థితి అని చెప్తూ ఉన్నాడు. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? కూడా బయలుదేరే ముందుగానే అన్ని రకాల చెకింగ్స్ పూర్తయిన తర్వాతనే గాల్లోకి టేకాఫ్ అవుతుంది. దానికి సంబంధించి డీజీసీఏ పూర్తి స్థాయి పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది అహ్మదాబాద్ చేరుకున్నది. అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అహ్మదాబాద్లో ప్రయాణికులను ఎక్కించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇది నేరుగా లండన్ వెళ్లాల్సి ఉంది. ఇలాంటి సమయంలోనే ఒకవైపు అహ్మదాబాద్కు వస్తున్న క్రమంలోనే ఫ్లైట్ ఢిల్లీ నుంచే ఒకవైపు ఏసీ సరిగా పనిచేయలేదు, లోపల టెక్నికల్ ఎలాంటి డిస్ప్లేలు పనిచేయట్లేదు. ఈ ఫ్లైట్లో ఏదో ఒక సాంకేతిక లోపం ఉన్నదని చెప్పేసి ఆకాశన ప్రయాణికుడు పదే తన ఆవేదనను ఆ వీడియో రూపంలో వ్యక్తం చేయడం జరిగింది. లోపల ఉన్న ప్రయాణికులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో కూడా తెలియజేశారు. ప్రధానంగా డీజీసీఏ కూడా ఒక ఫ్లైట్ ఇంటర్నేషనల్ గా వెళ్ళేటువంటి ఇలాంటి ఫ్లైట్స్ కు అనుమతి ఇవ్వాలంటే అన్ని రకాల సాంకేతికంగా
ఆ భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతనే ఫ్లైట్ టేకాఫ్ చేయడానికి అనుమతిస్తారు. దీనికి సంబంధించినటువంటి మరోవైపు ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలంటే దాదాపుగా 6,500 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పటికి 60,000 లీటర్ల ఫ్యూయల్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి ఫ్యూయల్ కెపాసిటీ తోటి ఈ ఫ్లైట్ బయలుదేరినట్టుగా మనకు తెలుస్తుంది. బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఒకవైపు అది పడిపోయి పేలిపోవడంతో కూడా దాని ఇంపాక్ట్, ఆ ఫ్యూయల్ ఇంపాక్ట్ తోని ఈ ప్రమాదం ఎక్కువ తీవ్రత జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఇది లండన్ వెళ్ళి తిరిగి వచ్చేంత ఫ్యూయల్ ఆ ఫ్లైట్ లో ఉన్నది. అందుకోసమే ఒకవైపు ఈ ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువ ఉండడానికి కారణమైంది. ఇది జేపీ కాలేజీ, మెడికల్ కాలేజీ పైన పడిపోవడంతో పెద్ద ఎత్తున కూడా శబ్దంతో పేలిపోయి ఒకవైపు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న ప్రతి ప్రయాణికుడు కూడా మాంస ముద్దలా మారిపోయారు. ఎవరు కూడా గుర్తుపట్టలేనంత మాంస ముద్దలాగా మారిపోయారు. చాలా మంది దేహాలు అయితే పూర్తిగా బొగ్గులా మారిపోయినటువంటి పరిస్థితి అందులో కనబడుతుంది. దానికి తోడు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి మెడికోస్ కూడా విద్యార్థులు కూడా దీని ఇంపాక్ట్ కు వాళ్ళు కూడా చాలా మంది మధ్యాహ్నం లంచ్ టైం కావడంతో వారు కూడా డైనింగ్ హాల్కి వచ్చి లంచ్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ ప్రమాదం ఇంపాక్ట్ కు వాళ్ళు కూడా కాలిపోయి చాలా మంది మృత్యువాత పడ్డారు. అందులో దాదాపు 35 మంది మెడికోస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 20 మందికి గాయపడ్డ వారికి చికిత్స కోసం వాళ్ళందరూ కూడా స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. ఫ్లైట్ లో ఉన్నటువంటి ఏ ప్రయాణికుని కూడా బయటకు తీసుకొచ్చి మెడికల్ కాలేజీలో ఆ పక్కన ఆసుపత్రులకు పంపించే పరిస్థితి లేదు. కానీ అక్కడ గాయపడినటువంటి మెడికోస్ ని తీసుకున్నటువంటి విజువల్స్ మనం గమనిస్తూ ఉన్నాము. లోపల ఫ్లైట్ లో ఉన్న ప్రతి ప్రయాణికుడు పూర్తిగా కాలిపోయి మాంస ముద్దల్లాగా మారిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఆ మెడికోస్ ఎవరైతే ఆ జేపీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో గాయపడినటువంటి విద్యార్థులు